భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు స్టేట్ బ్యాంకులో లోను తీసుకున్న రైతులను బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు రైతులు. తనకల్లు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో రుణాలు తీసుకున్న రైతులు తక్షణమే అసలు వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, అసలే పంటలు సరిగా పండలేదని, మరో పక్క గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని, ఎప్పటికిప్పుడు ఉన్న పలంగా అసలు వడ్డీ కట్టాలంటే ఎలాగంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానుకొని పేద మధ్య తరగతి అని చెప్పి తెలుసుకొని 50,000 నుంచి 1.5 లక్ష అడిగినా కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బ్యాంకులో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కౌంటర్లో పోతే ముసలి వాళ్లకు, వితంతువులు, వికలాంగులకు ఒక కౌంటర్ పెట్టాలి. అదేవిధంగా వాటర్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రుణం తీసుకున్న ప్రతి రైతుకు కూడా ఇక్కడ వచ్చి సకాలంలో చేసుకుంటే వాళ్ళు 7% పడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ రైతులకు ఇక్కడ వచ్చి తిప్పుకొని వాళ్ళు సకాలం చేసుకోవాలని వచ్చినా కూడా వాళ్ళు ఏదో కారణంగా వాళ్ళు బయట పంపించిన తర్వాత టైం అయిపోయిన తర్వాత 12% పడుతుంది. ఏ రైతు అయితే సకాలంలో చేయించుకుంటారో ఆ రైతుకు 7% పడుతుంది అని చెప్పి వాళ్ళే చెప్పినారు. కాబట్టి వాళ్ళు సకాలంలో ఎవరైతే ఏ రైతు వస్తాడో ఆ రైతుకు రిన్యూ చేయాలని చెప్పి మేము ఈ రైతు సంఘంగా చెప్తున్నాం. 5 లక్షల రుణం ఇప్పుడు గతంలో 3 లక్షల వరకే ఉన్నది. ఇప్పుడు 5 లక్షల వరకు కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. షూరిటీ లేకుండా రుణం ఇవ్వాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.